పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాజరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు, రాజరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ఈనాటి ఈ దివ్య పూజను సమర్పించువారు హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ ప్రకాష్ రెడ్డి, శౌరిలమ్మ ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని పెంటారెడ్డి మత్యాస్ రెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయపరెడ్డి, శౌర్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సొండి మాణిక్యం, మేరీ నిత్య, మేరీ జాస్మిన్, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తిరుమల అనిత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
కర్నూలు మేత్రాసనం 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోరెడ్డి కార్మెల్ టోనియారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోరెడ్డి బాలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న పీకా ప్రకాష్ చెర్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పీకా జ్ఞానసుందర్రావు, మేరీ ఝాన్సీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గింపూడి ప్రతిభ, విజయ భాస్కర్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గింపూడి రితిక్, రెజీనమ్మ, జోజిరెడ్డి, స్లీవారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ 52వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గింపూడి రెజీనమ్మ, జోజిరెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గింపూడి ప్రతిభ, విజయ భాస్కర్, దుగ్గింపూడి స్వర్ణ, విజయ్ సునీల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్ రెడ్డి, దుగ్గింపూడి రెజినమ్మ, జోజిరెడ్డి, ప్రతిభ, విజయభాస్కర్, స్వర్ణ, విజయ్ సునీల్ సమర్పిస్తున్నారు. 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బోయపాటి ఇన్నారెడ్డి, అరుణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గవర లూర్దమ్మ టీచర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ ఉడుమల జయరాజ్ రెడ్డి, డేనిజా, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ, మధు ప్రణయ్ రెడ్డి, ప్రియాంక, ప్రశస్తిల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని జేఎంజే ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కొరకు ఆరోగ్యమాత పేరట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కరణం రాజు కుటుంబములు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న డి దేదీప్య కిరణ్ పాలుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జోసఫ్ నాయుడు, ప్రభావతి త్రియేక దేవుని పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రామగిరి విచారణ బొజ్జ ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న యలగడ రవితేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగం దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని రామారావు, నిర్మల, స్నేహ సమర్పిస్తున్నారు. జి చుక్క మరియమ్మకు ఆయురారోగ్యములు, పాలపర్తి సునీత, జయప్రకాష్, ఇన్నయ్య, యశ్విన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను కూడా జోడించి ఆ దేవుని యొక్క మేలులను కోరుకుంటూ ఈ దివ్య పూజాబలిని త్రియేక దేవుని పరిశుద్ధ నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువులో మాత్రమే మనము ఫలించగలము. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ద్రాక్షవల్లిలో తీగల మనము కూడా ఆ ప్రభునకు ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలని ఈనాటి దివ్య పూజా బలి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రభువు లేకుంటే మనం ఏమి చేయలేము, ఆయనలో మనము జీవించకుంటే మనం ఫలించలేము. ఇటువంటి గొప్ప సత్యాన్ని మనకు మనసులలో మోద్దాం. మరియు ఈరోజు మే 13వ తేదీ ఫాతిమా మాత పండుగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాము.
ఫాతిమా మాత దర్శనంలోని ప్రధానమైనటువంటి అంశము మారు మనస్సు, పశ్చాత్తాపము. అటువంటి పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభువుని చేరుకుందాం, ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం, తద్వారా ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి జీవితాన్ని దయచేయమని వేడుకుందాం. మన పాపాన్ని ఆ దేవునికి సమర్పించుకొని ఆ ప్రభు యొక్క మన్నింపు కోసం, క్షమాపణ కోసం అర్థించుదాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింపచేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెరూషలేము వెళ్ళి ఈ విషయములను గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో యోధియా నుండి కొందరు మనుషులు అంతియోక్యాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందినని తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదనలు జరిగాను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా, సమరయాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకోగానే క్రైస్తవ సంఘము, అపోస్తలులను, పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తలులు పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము, ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. యెరూషలేము, మా పాదములు మీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ
మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే త్రీగను నేను యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే త్రీగను నేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన ఇప్పుడు మీరు శుద్ధులైరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచ్చో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోవు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండొచ్చు, మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు
నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువులో మాత్రమే మనము ఫలింపగలము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ద్వారా ప్రభు మనకు అందించే సందేశము, మనము ఫలించాలంటే ప్రభువునకు అంటి పెట్టుకుని ఉండాలి. మనం జీవించాలంటే ప్రభువులో ఉండాలి. మనం అధికంగా ఆయన ప్రేమను పొందాలంటే ప్రభు యొక్క ప్రేమలో పాదుకొని ఉండాలి. ఇటువంటి గొప్ప సత్యాన్ని ప్రభు మనకు తెలియజేయడానికి ఒక అందమైన ఉదాహరణ ఎంచుకుంటూ ఉన్నాడు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటూ ఉన్నాము. మరి ఇటువంటి గొప్ప సందేశం మనకు ప్రభు యొక్క చివరి మాటలలో కనిపిస్తూ ఉంది. దాదాపు యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభు యొక్క కడపటి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. అనగా తన యొక్క అంతర్గత సందేశాన్ని తన శిష్యులతో పంచుకుంటూ ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని వారితో పంచుకుంటూ ఉన్నాడు. అందుకొరకే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ మాటలు మనకు ఈ చివరి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. 13వ అధ్యాయంలో ఆ ప్రేమ సందేశం కావచ్చు, 14వ అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవము, నా యందు నడిచిన వాడు ఎటువంటి తొట్టుపాటు పడడు అన్నటువంటి సందేశం కావచ్చు, 15వ అధ్యాయములో ద్రాక్షవల్లి తీగల్లా అంటి పెట్టుకుని ఉండాలి, అప్పుడే ఫలిస్తారనే సందేశం కావచ్చు, 16వ అధ్యాయములో ఆదరణకర్త పవిత్రాత్మ సర్వేశ్వరుడు వచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవించగలమన్నటువంటి సందేశం కావచ్చు, 17వ అధ్యాయములో ప్రభువు ప్రపంచం కోసం శిష్యుల కోసం చేసే ఆ గురుతరమైనటువంటి ప్రార్థన కావచ్చు. వీటన్నిటి ద్వారా ప్రభు తన యొక్క మనస్సులోని సందేశాన్ని, సత్యాన్ని తన శిష్యులతో పంచుకున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాము. ఇటువంటి సందర్భంలో భాగంగా ఈనాటి సువార్త చదువుకుంటూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఈ వచనాలలో మనము అర్థం చేసుకునే ఒక సత్యము, దేవుడు ఈ ప్రపంచములో ఒక ద్రాక్ష చెట్టు నాటుతూ ఉంటే ఆ చెట్టు జీవించాలంటే అది భూమిలో పాతుకొని ఉండాలి. ఇటువంటి గొప్ప సందేశాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాము. దేవుడు ప్రపంచం కోసం పనిచేస్తూ ఉన్నాడు. తన సృష్టిని అధికం చేయడానికి, తన సృష్టిలోని అందమైనటువంటి మానవుణ్ణి తనలోకి మలుచుకోవడానికి, తనలోకి తీసుకొని రావడానికి దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యవసాయము, పొలము, పని, ఫలము ఇవన్నీ కూడా ప్రభు యొక్క శ్రమకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. అనగా ప్రభువు మన కొరకు నిరంతరం శ్రమించువాడు అన్నటువంటి సత్యం మనకు తెలుస్తూ ఉంది. ఏ ఒక్క క్షణం కూడా కునుకుపాటు పడకుండా, ఏ ఒక్క గడియ కూడా తీరిక లేకుండా ప్రభువు నిరంతరము మన కొరకు శ్రమిస్తూ ఉన్నాడు. మనము ప్రభు కోసం శ్రమిస్తున్నామో లేదో కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా మన కొరకు ప్రతినిత్యం శ్రమిస్తూ ఉన్నాడు అనేటువంటి సందేశం కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి శ్రమలో భాగంగా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఈ ప్రపంచములో, ఈ భూమిలో నాటబడినటువంటి ద్రాక్ష తీగలా మనకు కనిపిస్తూ ఉన్నాడు, ద్రాక్ష వృక్షంలా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆ వృక్షము ఫలిస్తూ ఉంది, అందులోని కొమ్మలు ఫలిస్తూ ఉన్నాయి. ఆ కొమ్మలలో నుండి వచ్చే ఆ ద్రాక్ష పండ్ల ద్వారా ద్రాక్ష రసాన్ని ఈ లోకానికి దయచేస్తూ ఉన్నాడు దేవుడు. అనగా క్రీస్తు ప్రభువు, తండ్రి ప్రియమైన కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ భూమిలో నాటబడినప్పుడు, మనుష్యోత్పాదం ద్వారా నాటబడినప్పుడు అది వృక్షంగా మారుతూ ఉంది. అది ఎదుగుతూ ఉంది. ఎదిగి విస్తరించి
ఆ శిలువ మరణం ద్వారా దాని యొక్క ఫలం అందరికీ చేరుతూ ఉంది. కాబట్టి మనుష్యావతారముతో మొదలైనటువంటి ఆ దేవుని కార్యము క్రీస్తు ప్రభు యొక్క మరణంతో అది ప్రపంచానికి విస్తరించబడుతూ ఉంది. దేవుడు ఈ విధంగా మన కోసం శ్రమిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ప్రభువు కూడా ద్రాక్షవల్లిలా ఉంటూ ఉన్నాడు. మనమందరం కూడా ద్రాక్షవల్లికి అంటి పెట్టుకున్నటువంటి కొమ్మల్లా ఉండాలని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. నేను లేక మీరు ఏమీను చేయజాలరు. అవును ప్రియులారా, ప్రభువు లేకుంటే మనకు జీవితము లేదు, ప్రభువు లేకుంటే మనకు ఆ ప్రేమ లేదు, ప్రభువు లేకుంటే మనం ఫలించలేము. అటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు తెలిసి వచ్చే రెండు ముఖ్యమైన అంశాలు. మొదటిది, ఫలించాలంటే ప్రభువులో ఉండాలి, ఫలించాలంటే సరిచేయబడాలి. ఈ రెండు లేనప్పుడు మనం ఫలించలేము ప్రియులారా. మొదటిది ప్రభువులో ఉండాలి. మనము ఇక్కడే కాదు, పాత నిబంధనలు చూస్తూ ఉన్నాము. యెషయా ప్రవక్త గ్రంథములు 5వ అధ్యాయము 1-7 వచనాలలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను ఒక ద్రాక్ష తోటలా ప్రభు తయారు చేస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాము. కాబట్టి ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలకు కొత్తది ఏమి కాదు, అది వారికి బాగా తెలిసినటువంటి అంశమే. అటువంటి అంశంలోనికి వారిని తీసుకుని వెళ్ళి పరలోక సాదృశ్యాన్ని వారికి వివరిస్తూ ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1-6 వచనాలలో దేవుడు ఒక కుమ్మరిలా ఒక పాత్రను మలచే ఆ యొక్క విధానాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. అనగా ఒక కుమ్మరిలా తనకిష్టమైన విధంగా, తనకిష్టమైన రూపములో, ఆకారములో ఒక కుండను చేయాలని ఆ కుమ్మరి ఏ విధంగా భావిస్తూ ఉన్నాడో అదే విధంగా ప్రభు మన ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ధ వహించి మనల్ని ఒక అందమైన పాత్రగా మలచాలని, పనికి వచ్చే పాత్రగా మలచాలని, తన యొక్క జీవామృతాన్ని మోసే పాత్రగా మనల్ని మలచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ప్రభు యొక్క చేతిలో ఒదిగిపోవాలి. మనల్ని మనం ఆయన యొక్క హస్తాలకు అర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన ఇష్టానుసారంగా మనల్ని మలచగలడు. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. అలా మనము సవరించబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలించగలం. ఈనాటి సువార్తలో కూడా ప్రభు అంటూ ఉన్నాడు, ఫలించని ప్రతి కొమ్మను దేవుడు కత్తిరించి సరిచేయును. మనకు ఏదైనా అనారోగ్యంగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము. అక్కడ చికిత్స చేసుకొని మనం సవరించబడుతూ ఉంటాము. ఆరోగ్యాన్ని మనము పొందుకొని తిరిగి వస్తూ ఉంటాము. అదేవిధంగా మనలో అధికంగా అనవసరంగా ఫలించే ఆ భాగాలను దేవుడు తన వాక్కు ద్వారా కత్తిరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనల్ని సవరించాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనల్ని మలచాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనం దాని కొరకు సిద్ధంగా ఉన్నామా? ఈ కత్తరింపులో భాగంగా, సవరింపులో భాగంగా, దేవుని యొక్క మలపులో భాగంగా ఈ శ్రమలు, కష్టాలన్నీ కూడా ప్రియులారా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, బాధపడకూడదు. ఇబ్బందులు వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. ఇవన్నీ కూడా మనల్ని మలచడానికే. ఏ విధంగా అయితే బంగారము పుటం వేయబడాలి అగ్నిలో, అప్పుడే దాని యొక్క విలువ తెలుస్తూ ఉంది, దాని యొక్క మెరుపు అర్థమవుతుంది. అదేవిధంగా మనము దేవుని యొక్క మహిమ మెరుపును పొందాలంటే ప్రియులారా, ఈ లోకములో ఆ శ్రమలకు ఓర్చుకోవాలి, ఆ ఇబ్బందులను ఆహ్వానించాలి, వాటిని ఎదుర్కోవాలి. ఒక గిటారు మంచి స్వరాలు పలకాలంటే తీగ దానికి అంటిపెట్టుకుని ఉండాలి, లేకుంటే అది ఆ తీగకు ఎటువంటి అర్థము ఉండదు. అదేవిధంగా మనం కూడా ఫలించాలంటే దేవునికి అంటిపెట్టుకుని ఉండాలి. మనం ఎవరితో ఉంటామో అటువంటి ఫలములను పొందుతూ ఉంటాము, అటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటాము. నేను ఒక మంచి వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు నాలో కూడా ఆ మంచితనం పెళ్ళుపుకుతుంది. ఒక దుష్టుడితో నేను సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ దుష్టత్వం నాలో కూడా కనిపిస్తూ ఉంది. మరి దేవునితో మనము అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనము కూడా మంచిగా కరుణతో, ప్రేమతో జీవించగలము. కాబట్టి మొదటిది ప్రభువునకు అంటి పెట్టుకొని ఉండాలి.
దేవునికి దూరం కాకుండా అంటి పెట్టుకుని ఉండాలి. రెండవది, ఆయన చేతిలో సవరించబడడానికి సిద్ధం కావాలి. ఆయన పలికే ప్రతి మాట కూడా మన యొక్క జీవము కోసమే. ఆయన యొక్క మాటను ఆలకించినప్పుడు ఆ మాధుర్యము మనలో పెళ్ళుపుకుతుంది. ఆయన యొక్క దివ్య ఆహారాన్ని మనం స్వీకరించినప్పుడు మనలో కూడా అశ్రేష్టమైనటువంటి జీవము బయటికి వస్తుంది. మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు యొక్క చేతిలో మలచబడడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభు యొక్క చేతిలో కత్తిరించబడి సవరించబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభువుకు అంటి పెట్టుకుని ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీవు నాతో లేవా? ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని బాధలు, నీవు నాతో ఉండవా అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను ఎల్లప్పుడూ కూడా నీతో ఉన్నాను, ఒక వైఫైలా నీతో ఉన్నాను. కానీ నాతో నీవు అంటి పెట్టుకుని ఉండాలంటే, కనెక్ట్ అయి ఉండాలంటే ఒక పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డే విశ్వాసము. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నాడు, మనతో ఐక్యమై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దానికి కావాల్సినటువంటి పాస్వర్డ్ కూడా మనకి ఇచ్చి ఉన్నాడు, విశ్వాసము. కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే మనము ఆ ప్రభునకు అంటి పెట్టుకొని ఉండగలము. మరి అటువంటి విశ్వాసాన్ని మనం చూపిస్తూ ఉన్నామా? చివరి వాక్యంలో మనం వింటూ ఉన్నాము, ఫలించని తీగను ఇంత ప్రయత్నం చేసినా కూడా, ఇన్ని అవకాశాలు ఇచ్చి ఫలించమని చెప్పినా కూడా ఫలించకుంటే ఏమవుతుంది? ప్రభువు అటువంటి కొమ్మను పారవేస్తాడు. అది ఎండకు ఎండిపోతూ ఉంది, అగ్నిలో కాల్చివేయబడుతుంది. మన జీవితాలు కూడా ప్రియులారా, దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అనేక అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు, మనల్ని పిలుస్తూ ఉంటాడు. అనేక మార్గాలలో, అనేక రూపాలలో, అనేక విధానాలలో, అనేక విధాలుగా మనల్ని పిలుస్తూ ఉంటాడు. మనం అటువంటి పిలుపును ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాము. అటువంటి పిలుపులో భాగంగా మే 13వ తేదీ 1917వ సంవత్సరంలో మనము ఆ ఫాతిమా మాత యొక్క సందేశాన్ని స్వీకరించి ఉన్నాము. పాపాత్మల కొరకు ప్రార్థించండి, జపమాల మాతగా దర్శనమిచ్చి జపమాలను మీరు ప్రార్థించండి, లోకము మారు మనసు పొందే విధంగా ప్రార్థించండి, రష్యా దేశము తన యొక్క సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు మరలినట్లుగా ప్రార్థించండి అన్నటువంటి ఆ ఫాతిమా మాత సందేశం. పశ్చాత్తాపము, ప్రార్థన, జపమాల, ఇవన్నీ కూడా మనము ప్రభువులా మారడానికి, ప్రభు యొక్క జీవితాన్ని పొందుకోవడానికి ఉపయోగపడే విధానాలు ప్రియులారా. మరి దానికోసం మనం సిద్ధంగా ఉన్నామా? అదేవిధంగా మరియ మాత యందు భక్తి, ఈ నెలంతా మనము ఏ విధంగా జపమాలను ధ్యానిస్తూ ఉన్నాము, మరియ మాత ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆమె యొక్క సందేశం ఆలకించి జపమాలు చెప్తూ ఉన్నాము. చాలా మంచి భక్తి కార్యము. అదేవిధంగా రేపటి దినమున 14వ తేదీ కూడా మన ఫ్రాన్సిస్ పాపు గారు ఒక పిలుపునిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలోని కరోనా వైరస్ తొలగిపోవాలని మనమందరం కూడా సంఘీభావంతో, ఏక మనసుతో, ప్రార్థనతో, ఉపవాసముతో, ధర్మక్రియలతో మనము ఈరోజు గడుపుదాము 14వ తేదీ అని రేపటి దినం కొరకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మన పిలుపులో భాగంగా మనకు కనిపించే అంశాలు. ఈ విధంగా ఆ పిలుపును అందుకుందాం, ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం, ఆ యొక్క మధురమైనటువంటి ఆ దివ్య భోజనాన్ని స్వీకరిద్దాం, ద్రాక్ష బల్లికి అంటి పెట్టుకొని ఉందాం, మనం ఫలిద్దాం. ఫలించిన మనము మన యొక్క ఫలాన్ని పరులతో పంచుకోవడానికి సిద్ధపడదాం. మనలోని ఫలము లేకుంటే ఇతరులతో పంచిపెట్టుకోలేము. అటువంటి జీవితాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కరుణ కోసం మనము అర్థించుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మన యొక్క విన్నపాల కోసం ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ సర్వేశ్వర పరలోక తండ్రి, మా ప్రేమ ప్రభువ, మీరు ద్రాక్ష తోటలోని యజమానిలా మా కొరకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఆదరించడానికి, మాకు ఆనందాన్ని అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందిన మేము మీలో జీవించడానికి, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండడానికి కావాల్సినటువంటి ఆత్మస్థైర్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచంలోని
శ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి, నీ కుమారుణ్ణి మూలరాయిగా చేసి మీరు స్థాపించినటువంటి శ్రీ సభను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా పాపు గారిని దీవించండి, గురువులను దీవించండి, మేత్రాలను దీవించండి, సకల విశ్వాసాలను దీవించి మేమందరం కూడా ఈ లోకములో మీరు నాటినటువంటి ద్రాక్ష తోటలా పనిచేయడానికి మమ్మందరినీ కూడా మీ యొక్క వరాలతో అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాము. ఓ తండ్రి, ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ను మీరు తొలగించి మానవాళికి మీ యొక్క కారుణ్యాన్ని అనుగ్రహించి వారందరినీ కూడా స్వస్థపరచుమని, ఆ భయాన్ని మా నుండి తొలగించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీరు సంకల్పించి ఏర్పాటు చేసినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని దీవించండి. మీ సువార్తను, ఆ సుగంధాన్ని ప్రపంచ నలుమూలలా వెదజల్లడానికి శ్రమిస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్ని అధికంగా ఫలింపు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఓ పరమ తండ్రి, మా యొక్క కుటుంబాలను మీ యొక్క హస్తాలలో ఉంచుతూ ఉన్నాము. మీ దివ్య కుమారుని యొక్క ఉత్థాన ఫలములైనటువంటి ఆ ప్రేమ, శాంతి, సమాధానాన్ని మా కుటుంబాలలో ఎల్లప్పుడూ కూడా వర్ధిలింప చేయండి. అనురాగంతో, ఆప్యాయతతో, ఐక్యతతో జీవించే భాగ్యాన్ని మా కుటుంబాలకు దయచేయండి. ప్రత్యేక విధంగా మా కుటుంబాలలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ స్వస్థత గల హస్తాలతో వారిని దీవించి స్వస్థపరచుమని, మీ యొక్క మహిమను వారికి వెల్లడించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మా ప్రియమైన ప్రభువా, నీ కుమారుని యొక్క మాటను మాకు మధురమైనటువంటి మాటగా దయచేసి ఉన్నారు. నీ కుమారుని యొక్క దివ్య ఆహారాన్ని మాకు శ్రేష్టమైనటువంటి ఆహారంగా దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి ఉత్థాన ఫలములలో మేము జీవిస్తూ ఉన్నాము. మమ్మందరినీ దీవించండి. ఈ ఉత్థాన ఫలంలోని భాగంగా పవిత్రాత్మను కూడా స్వీకరిస్తూ ఉన్నాము. ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా మంచి క్రైస్తవులుగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం, ఈ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, ఈ చరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ శరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులు, మన బలి సర్వశక్తుల పిత సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమని పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహము కలిగి ఉండినట్లు అనుగ్రహింపము.
మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిన్న పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువందతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తరమద నమ్మితో చెడిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలు మరియమాతతోనూ, పునీత జోజప్పుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. తన యొక్క ఆత్మ ద్వారా మనందరినీ కూడా సవరించి తన బిడ్డలుగా మలుచుకోమని ప్రభువుని చెప్పిన పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశమనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన పాపమును కత్తిరించి మనల్ని తండ్రికి ప్రేమైన బిడ్డలుగా మలచడానికి శిలువలో మరణించిన యేసు ప్రభు. ఆ ప్రభు యొక్క పరలోక విధిలో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అందరం కలిసి దివ్య సప్తాహానికి ముందు ప్రార్థనను చేసుకుందాం. దయచేసి నా తర్వాత చెప్పండి. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయములో
మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. మీరు నా యందు ఉన్నట్లు మిమ్ము అంటి పెట్టుకొని మీలో నన్ను సంపూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికిని నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి స్వామి. ఆమేన్. ఆమేన్. ద్రాక్షావల్లిలో తీగలవోలే మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలో మనము నిలవాలని, మనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు, తనలో మనము కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలో మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలో మనము నిలవాలని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనమునకు చేర్చగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఫాతిమా జపముల రాణి పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపముల రాణి పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయి దైవ దూషణలెక్కువాయి, దైవ మాటలు దూరమాయి దైవ దూషణలెక్కువాయి. ధరణిలో మమ్ముగా వరావమ్మా, ధరణిలో మమ్ముగా వరావమ్మా. ఓ ఫాతిమా
జపముల రాణి పాపులం కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా, సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపముల రాణి